తాత ఏడుస్తున్నావు? పండగ పూట కన్నీళ్లు పెట్టడం ఏంటి తాతయ్య గారు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. ఇలా మీ ఇద్దరిని చూస్తుంటే నా బిడ్డను చూస్తున్నట్లుగా ఉంది. నా బిడ్డే మీ రూపంలో తిరిగి వచ్చినట్లుగా ఉంది. అమ్మా, నాకు చిన్న మాట ఇస్తారా అమ్మా? ఏంది తాత అది? ఏం లేదమ్మా, మేం బ్రతుకున్నంత వరకు కాదు మీరిద్దరూ జీవితాంతం ఇలాగే కలిసి ఉంటామని మాటిస్తారా? గీతా శ్వేత బ్రతుకున్నంత కాలం ఇలాగే కలుసుంటారండి. మా ప్రాణం ఉన్నంత కాలం మమ్మల్ని దేవుడు కూడా విడదీయలేడు. చాలమ్మా, ఆ మాట చాలు. చాలా తృప్తిగా ఉంది. అంతులేనంత ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నీ సంతోషం సరే గాని ముందు వాళ్ళకి స్వీట్ పెట్టు. అలాగేనండి. ఆగు ముస్లి. ఎందుకే? మాకు పెట్టడు కాదు, మేమే నీకు స్వీట్ పెడతాం. గీత నీకు నెమ్మదిగా తినండి. శ్వేత, గీత, అయ్యయ్యో ఇంకా ఎంతసేపమ్మా? భోగి మంట వేశాను, బయటకు రండి. వస్తున్నారు వదిన గారు. మీ నానమ్మ పిలుస్తోంది, పదండి. పదండి అమ్మా. పదండి. నానమ్మ గారు పిలుస్తున్నారు, వెళ్ళండమ్మా. అయ్యో, బంగారు తల్లలు. అయ్యో, ఎంత అందంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి నానమ్మ గారండి. రా శ్వేత. అమ్మమ్మమ్మమ్మో, ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. లేవండి. పెద్దలంటే ఎంత గౌరవమో, అచ్చు నా కోడలి పోలికే. నిండు 100 ఏళ్లు సంతోషంగా జీవించండి అమ్మా. సుమతి, ఏంటండి? మధుమతికి 2 పిల్లలు అన్న విషయం తెలిస్తే అనసూయ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలి. అవునండి, 2 మనవరాళ్ళున్నా పర్వాలేదు అంటే నిజం చెప్పేయొచ్చు, లేదంటే నిజం మనలోనే దాచేయొచ్చు. అవును, అందుకని నువ్వు ఆవిడికి తెలియకుండా వెళ్ళి విషయం రాబట్టు. అలాగేనండి. వదిన గారు. ఏమిటి వదిన గారు? వీళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తోందండి? నిజం చెప్పమంటారా? చెప్పండి. అలాంటి డ్రెస్సు నేను వేసుకుంటే ఎలా ఉండేదో అనిపిస్తోంది. మీకు బాగానే ఉంటుందండి, చూసే వాళ్ళకి కాస్త భయంగా ఉంటుంది. ఏంటి అంటే ఇంత పెద్ద వయసులో ఊరికే సరదాగా అన్నాను. మీరు చెప్పింది కరెక్టే, లేదంటే నాకీ డ్రెస్సులేంటి? వీళ్ళిద్దరిని చూస్తుంటే సొంత అక్కా చెల్లెళ్ళేమో అనిపిస్తోంది. వీళ్ల మధ్య ఉన్న ప్రేమ, అభిమానం ఒకే తల్లి కడుపున పుట్టారేమో అనిపిస్తోంది. నిజమే.
ఒక్కదాంతోనే వేగలేక చేస్తుంటే నీకు ఇద్దరు కావాలా తల్లి? వదిన గారు, ఆ? ఒకవేళ మా మధుకి 2 పిల్లలు పుట్టుంటే ఏం చేసేవారండి? అలా ఎందుకు అనిపించింది? చెప్పండి. 2 పిల్లలు కాదు కాదు, ఈ 2 మీ మనవరాళ్ళు అయ్యుంటే ఏం చేసేవారు? ఏం చేస్తాం, పెంచుకునేదాన్ని. మీరిచ్చిన ఆస్తిని చెరి సగం పంచేదాన్ని. నిజమా అండి? అయ్యో, ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉందండి. అవునవును, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడే వస్తానండి. ఇదేంటే కుండలాగా పరిగెడుతోంది? మాకేం తెలుసు అత్తయ్య గారు? నానమ్మ గారండి, భోగి మంట దగ్గరికి వెళ్దామండి. మీరెళ్ళండమ్మా, నేను ఇప్పటిదాకా ఉన్నాను కదా, నేను ఇక్కడ కూర్చుంటాను. మీరెళ్ళండి. అబ్బా, ఏమండి, అనసూయతో మాట్లాడానండి. ఏముంది? 2 మనవరాళ్లు పుట్టినా ఒకవేళ ఈ శ్వేత గీత తన మనవరాళ్ళైనా పెంచుకుంటాను అందండి. నిజమా? అవునండి, ఆమె వల్ల పిల్లలకి ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి నిజం ఆవిడతో చెప్పేద్దామండి. అలాగే వెళదాం పద. రండి. అబ్బబ్బా. అత్తయ్య గారు, ఆ, చేతుకి 2 పిల్లలు పుడితే పెంచుకునేవాళ్ళ? ఏయ్, ఆ 2 ఈ 2 అయినా మీరేం ఫీల్ అయ్యేవాళ్ళు కాదా? ఏయ్ ఓసేయ్, అదేదో అడిగిందని నేనేదో చెప్పాను గాని, చేతుకి గనక 2 పిల్లలు పుట్టుంటే అందులో ఒకటి మధు దగ్గర పెరుగుంటే ఖచ్చితంగా దాన్ని చంపి పరేసేదాన్ని. అవును, ఎందుకత్తయ్య గారు? ఒక్కటైతే ఆస్తి మనం ఎంజాయ్ చెయ్యొచ్చే, అదే 2 అయితే చేరి సగం పంచుకొని పోతారు. అందుకు మీరు సూపర్ అత్తయ్య గారు. భగవంతుడా, కాస్తలో కాపాడవయ్యా. అది అనసూయ అసలు స్వరూపం. ఇలాంటి రాక్షసికి అసలు నిజం తెలియకపోవడమే మంచిది. వదిన గారు వచ్చారు. రండి రండి. రండి భోగి రండి, భోగి పాట పాడదాం. పదండి. నా శ్వేత మీద చెయ్యేస్తావే, నిన్ను ఇడిచిపెట్టనే, నీ లెక్క సెటిల్ చేస్తానే నీ తల్లి. రేపు తెల్లారితే సంక్రాంతి. నానమ్మ గారికి ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి రోజు నేను నీకు నిజం చెప్పేస్తానే. నేనే మీ అక్కనని, నువ్వే నా చెల్లివని నీతో పాటు అందరికీ తెలిసిపోతుంది. శ్వేత, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ సంతోషంలో నిద్ర కూడా పట్టట్లేదు.
నాన్నమ్మకి స్వీట్ తినిపించాక చెప్పనా, చెప్పాక స్వీట్ తినిపించనా? ఆ, ఏదైనా మంచి బహుమతి ఇచ్చి చెప్తే ఇంకా బాగుంటుంది. ఒరే తిక్క నాకేం తెలియదు. అరవక ముందు కళ్ళు చూసి ఒరే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వస్తే విజిల్ వేయి, నేను వెంటనే బయటకు వచ్చేస్తాను. అయ్యో అత్త, విజిల్ తేవడం మర్చిపోయాను అత్త. ఆ? నీ బొందరా నీ బొంద. ఆ, ఆ, అది కూడా తేవడం మర్చిపోయాను అత్త. షో, ఒరే తిక్క వేలితో విజిలేరా, ఆ, చెయ్యి వెళ్తూనే కదా అత్త. కాలు వేలుతో. ఆ, ఆ, అయితే తీసి చెల్లత్త. అమ్మో, వాళ్ళతో కంటే నీతోనే ఎక్కువ ప్రమాదంగా ఉందిరా. ఆ, ఆ, ఎక్కువ పొగడకత్త, సిగ్గేస్తుంది. ఆ, ఆ? సరే సిగ్గుపడుతూ ఇక్కడే చావు, నేను లోపలికి వెళ్తున్నాను. ఆ. దాహం వేస్తుంది. నాన్నమ్మ గారు నీళ్ళు పెట్టలేదా? అవును, అత్త చావమని చెప్పింది కానీ ఎలా చావాలో చెప్పలేదే. బయటకు వస్తుంది కదా, అడిగి తెలుసుకుంటా. ఊరి జనాలందరి ముందు నన్ను చచ్చు సన్నాసం చేసి చేతకాని దద్దమ్మలా నిలబడతావే, నన్ను ఊడించి ఊరందరికీ సంక్రాంతి తీసుకొస్తావే, నీ చావు నా చేతుల్లోనే రాసుంది. అందుకే నాతో పెట్టుకున్నారు. ఇదే మీ ఆఖరి సంక్రాంతి. ఇది ఇంకా చావలేదా? ఇదంతా నా కళ. అప్పుడు చావకపోతేనే ఇప్పుడైపోయావే, చెప్తాను.
నా చెల్లెలు నిద్రపోతుంది. డిస్టర్బ్ చెయ్యకు. అయితే నిన్ను లేపేస్తానే. నన్నే కొడతావే పొట్టిదానా, నువ్వైపోయావే. వసే, నిన్ను అరిచావంటే ప్రాణం తీస్తా. వెళదాం పదరా. ఆ దెబ్బలేంటత్తా? ఫైటింగ్ చేశాం కదా, కాస్త తగిలాయిలే. నువ్వు కొడితే దానికి కదా తగలాలి, నీకు తగలడం ఏంటి? ఒరే, నీకు దండం పెడతానురా. దాని దెబ్బల కంటే నీ ప్రశ్నలు ఎక్కువ బాధపడుతున్నాయి. వెళదాం పదరా. ఇదిగో నిజం చెప్పు, నువ్వు దాన్ని కొట్టావా? కొట్టాను, నేనే కొట్టాను. ఓహో, ఇలా కొట్టావా? ఇలా అయితే దెబ్బలు నీకే తగులుతాయి. ఇదిగో ఇంకోసారి ఇలా కొడితే దెబ్బలు నీకే తగలాలి, లేకపోతే నేను నమ్మను. ఛీ, చచ్చినోడా. అమ్మయ్యా, నాతో పెట్టుకొని క్షమిస్తా. నా చెల్లెల జోలికి వచ్చారో ప్రాణం తీస్తా. చాలాసేపు అయింది. ఈరోజు సంక్రాంతి. శ్వేతకు నేనే అక్కడనే నిజం చెప్పేయాలి. శ్వేత, నానమ్మ గారికి చెప్పిన తర్వాత అప్పుడు శ్వేతకు చెప్తా. నానమ్మ గారండి, నానమ్మ గారండి, నానమ్మ గారండి. బాగుందా? బానే ఉందిలే. బాగుందా? నానమ్మ గారండి, నానమ్మ గారండి.
ఏంటమ్మా? ఇవాళ సంక్రాంతి కదండి, శ్వేతకు చెప్పేయచ్చా అండి? ఏమని? అప్పుడే మర్చిపోయారా అండి? నిన్న పెద్దమ్మ గారికి పేపర్ మీద రాసిచ్చాను కదండి. ఓ అద్దా. ఆ శ్వేత దీనికి చెల్లేంటే చండాలంగా? పెద్దమ్మ గారికి చెల్లి కాదండి. మరి నీకు చెల్లా? నీకు చెల్లా? నీకు చెల్లా? నీకు చెల్లా?